అబ్బాయికి ఎంత కట్నం ఇస్తారు? అది కాదండి. 116 మీకు దక్షిణ తాంబూలం అడుగుతున్నారు. మీరు ఆడపిల్లలు కాబట్టి అడుగుతున్నారు. అది ఆడపడుచు లాంఛనాలు కాదు. కట్నం ఎన్ని కోట్లు కావాలి? ఎంత బంగారం కావాలి? మీ అబ్బాయికి కట్నం ఎంతో కావాలో అడగండి అమ్మా. మా శ్రీనివాసుడు 6 అడుగుల ఆజానుభావుడండి, అరవింద నేత్రుడండి, నీలమేఘ శ్యాముడండి. అలాగే మా శ్రీనివాసునికి కోట్ల ఆదాయం వస్తుందండి. రోజుకి 3 నుంచి 11 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి ముందు. అసలు మీరు మేమైతే ఏమంటామంటే మగపిల్లలు మరి ఈ రోజుల్లో పెళ్లిళ్ళు అవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి కట్నం కూడా అడగకుండానే చేసుకుంటానికి మా అమ్మాయి కోసం 3 మంది వస్తున్నారు. మీ అబ్బాయి చాలా యోగుడు అని చెప్పేసి, చాలా గొప్పవాడని చెప్పేసి మీ అబ్బాయికి ఇద్దాం అనుకున్నాం. కట్నం అయితే ఎదురు కట్నం అడగగానే మేము అయితే ఇచ్చే ఉద్దేశం లేదు. శ్రీదేవ్ అంటే సిరి సంపదలు, భూదేవ్ అంటే భూగోళం అనుకుని మీరు సరిపెట్టుకుంటారంటే చేస్తాం. కానీ ఈ రోజుల్లో పెళ్లి కొడుకులకి డిమాండ్ తగ్గిపోయింది. మీకు అర్థమవుతుంది కదా. మీరు కట్నం అడిగితే పెళ్లి అవ్వదు. చేసేదేమి లేదండి. చేసుకుంటే ఆ పద్మావతి దేవినే చేసుకుంటారంటున్నాడు కూడా మా శ్రీనివాసుడు. అందుకని అందులో లవ్ కూడా చేశాడు కాబట్టి ప్రేమించిన తర్వాత ఇంకా కట్నం ఏంటండి? అడగండి. అంతేనా? అడగండి, గట్టిగా అడగండి. ఏమో అని చెప్పండి. ఏమో అని చెప్పండి. ఇవ్వగలుగుతారా? ఇష్టమైతే చేసుకోండి. అది అబ్బా లక్ష్మీదేవి. అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఇంకా మీకు డబ్బుకి కరువే ఉందమ్మా అంటున్నారు. అదిగో శ్రీదేవి అంటే సిరి సంపదలు, భూదేవి అంటే భూగోళం మొత్తం మీరు ఇస్తున్నారు కాబట్టి ఇంకా వేరే అడగొద్దు. ఈ సమయంలో చక్కగా పెళ్లి మాటలు చెప్తారు. చెప్పనమ్మా. ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఆడపల్లి వారు చెప్పండి. నారాయణపురం నివాసస్తులైన ఆకాశరాజు ధరణీదేవి స్థానములలో మా ఆహ్వానము. ఈ కొబ్బరికాయ దొర్లించి అటు పెట్టి, అటు కొబ్బరికాయ దొర్లించి పట్టుకోండి. మొకుళమాత స్థానంలో ఉన్నవారు చెప్పండి. శేషాచల నివాసస్తులైన మొకుళమాత స్థానములో ఉన్న మేము మా ప్రియపుత్రుడైన శ్రీనివాసునకు నారాయణపురం నివాసస్తులైన ఆకాశరాజు ధరణీదేవిల కుమార్తెలను కన్యాదానము స్వీకరించుటకు